అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. మీరేనా ఈ పోర్షన్లోకి కొత్తగా వచ్చింది? వెనక నుంచి మాటలు వినబడి అల్మైరాలో పుస్తకాలు సర్దుతున్న భార్గవ వెనక్కి తిరిగి చూశాడు. ఓ అమ్మాయి అతడున్న గదిలోకి ప్రవేశిస్తూ, సామాన్లన్నీ అప్పుడే సర్దేశారే, మీరొచ్చి గంటేగా అయ్యింది అంది మళ్ళీ. భార్గవ ఆ అమ్మాయిని తెరిపారా చూశాడు. 17, 18 ఆ అమ్మాయికి. లంగా ఓణీలో ఉంది. వంకీలు తిరిగిన జుట్టు ఆమె మొహానికి సరిగ్గా సరిపోయింది. కోలమొహం, చురుకైన పెద్ద కళ్ళు, చిన్న నోరు, ఎక్కడా వంపు లేకుండా తిన్నగా ఉన్న నాసిక. అందమైనదే అనుకోకుండా ఉండలేకపోయాడు భార్గవ. ఓ చేత్తో జడను అటు ఇటు ఆడిస్తూ, మిమ్మల్నే, నా వైపు ఏమిటలా చూస్తున్నారు? నా పేరు సమీర. మీ పేరేమిటి అని. మీ పేరేదైతే నాకెందుకు గాని, మీ ఆవిడ్ని ఎప్పుడు తీసుకొస్తున్నారు అని అడిగింది ఆ అమ్మాయి అతడి మొహంలోకి గుచ్చి గుచ్చి చూస్తూ. ఆ అమ్మాయి ధోరణి సరదాగాను వింతగాను ఉంది భార్గవకు. నేనేమడిగినా మాట్లాడకుండా వెర్రబ్బాయిలా నా వైపు గుడ్లప్పగించి చూస్తారేమిటి అంది ఆ అమ్మాయి మళ్ళీ. ఏం మాట్లాడమంటావు? అయినా నాకసలు మాట్లాడేందుకు అవకాశం ఇస్తేగా నువ్వు అన్నాడు భార్గవ గబగబా. లేకపోతే మరో ప్రశ్న వేస్తుందేమోనన్న భయంతో. ఏదో గొప్ప విషయాన్ని పరిశోధన చేసి కనిపెట్టిన దానిలా గుండెల మీద అరచెయ్యి ఉంచుకుని దీర్ఘంగా శ్వాస పీల్చి వదులుతూ అంది ఆ అమ్మాయి. అమ్మయ్య, మీకు మాటలొచ్చు. మీరు మూగవారు కాదు. ఇహ ఇప్పుడు చెప్పండి. ప్రశ్న నంబర్ 1, మీ శ్రీమతి గారిని ఎప్పుడు తీసుకొస్తున్నారు? నెంబర్ 2, పిల్లలు ఎంతమంది మీకు? నెంబర్ 3, ఎక్కడ పని చేస్తున్నారు? నెంబర్ 4, మీకు స్కూటర్ ఉందా, లేదా కనీసం సైకిల్ అయినా ఉందా? కొత్తదే కానక్కర్లేదు, డొక్కుదైనా పర్వాలేదు. నెంబర్ 5, వారానికి ఎన్ని సినిమాలు చూస్తారు? నెంబర్ 6, వీక్లీలు గట్రా చదివే అలవాటుందా, లేకపోతే మా నాన్నగారిలా న్యూస్ పేపర్ ముందేసుకుని చెత్త న్యూస్ అంతా చదువుతూ రోజంతా గడిపేస్తారా? అవును, మీ ఇంట్లో పెద్దగా సామానేమీ లేదే. ఫ్రిడ్జ్ ఏది? టీవీ కూడా లేదే. ఎంత వెతికినా డైనింగ్ టేబుల్ కూడా కనిపించదే. అసలు మీకు జీతం ఎంతొస్తుంది? మర్చిపోయాను అడగడం. మీకు పేకాట, తాగుడు వంటి దరిద్రపు అలవాట్లేమీ లేవు కదా. బహుశా అందుకే ఇంట్లోకేమీ కొనుక్కుని ఉండరు. అవునా? మీ ఆవిడ్ని రానివ్వండి, చెప్తాను మీ పని. అయినా పెళ్ళయ్యాక కూడా అవేం పాడలవాట్లు మీకు? పెళ్ళాం పిల్లల మొహాలు చూసైనా మానేయొచ్చు కదా. గుక్క తిప్పుకుందుకో క్షణం ఆగిందా అమ్మాయి. భార్గవకు ఆమె వేగాన్ని అందుకోవడం కష్టంగానే ఉంది. అయినప్పటికీ తమాయించుకుని ఏదో చెప్పేందుకు నోరు తెరిచాడు. ఈలోగా ఓ నడి వయసు ఆయన అక్కడికొచ్చి, ఏమీ అనుకోకు బాబు, చిన్నపిల్ల కదా అని గారంగా పెంచాం. కొత్త పాత లేదు దీనికి. ఎవరితోనైనా ఇట్లాగే మాట్లాడుతుంది. నీ ముందు ఈ పోర్షన్లో ఉన్నవాళ్లు బహుశా దీని ధాటికి తట్టుకేలేకే ఖాళీ చేసుంటారని నా అనుమానం అంటూ చిరునవ్వు నవ్వాడు. రండి రండి అని ఆయన్ని ఆహ్వానిస్తూ, మరేం పర్వాలేదండి, నాకిబ్బంది ఏమీ లేదు. మీ అమ్మాయి వయసులో ఉన్న వారికి ఆ విషయాలు తెలుసుకోవాలి అనిపించడం సహజం. కాకపోతే సమీర అన్ని విషయాలు ఒక్కసారి తెలుసుకోవాలని కుతూహలపడుతోందంతే అన్నాడు భార్గవ నమ్రతగా. ఆ అమ్మాయి భార్గవ వైపు మెచ్చుకోలుగా చూసి తిరిగి తండ్రి వైపు చూసింది. చూశారా, నేనేమీ తప్పుగా మాట్లాడడం లేదని మీకు అర్థమైంది కదా అన్నట్టుగా. తండ్రి భార్గవ మాట్లాడుతున్నంతసేపు సమీర మౌనంగా అక్కడే ఉంది. ఇంట్లో నలుమూలలా కలియ తిరుగుతూ కాసేపుండి వెళ్ళిపోయాడాయన. తిరిగి సమీర తన క్విజ్ కార్యక్రమం కొనసాగించింది. నెల రోజుల తర్వాత ఓ రోజు భార్గవ ఆఫీస్కి వెళ్తూ ఉండగా దారిలో కనబడిన మిత్రుడు అతన్ని పలకరించి, ఈ మధ్య ఇల్లేమైనా మారావా? సరిగ్గా కనిపించడం లేదు అని అడిగాడు. భార్గవ తన కొత్త ఇంటి గుర్తులు చెప్పాక, ఆ ఇల్లా? ఆ ఇంట్లో తింగరి పిల్ల ఒక్కతుండాలే అన్నాడు ఏదో ఆలోచిస్తూ. భార్గవ మనసు చివుక్కుమంది మిత్రుడి వ్యాఖ్యానానికి. ఈ నెల రోజుల్లోనూ సమీర అతడికి బాగా దగ్గరైంది. ఆమె తల్లిదండ్రులతో కూడా మానసికమైన అనుబంధం ఏర్పడింది అతనికి. అదేమిటలా అయిపోయావు? ఆ పిల్ల గురించి ఆ లొకాలిటీలో అందరికీ తెలుసు. అమ్మా నాన్న అదుపు లేదు. నోటికేదొస్తే అది వాగుతూ, చేతికోదొస్తే అది చేస్తూ ఉంటుంది. ఆ పిల్ల అమ్మాలా గట్టిగా మందలించినట్టు కనపడదు. కూతురికి కట్నం ఇచ్చి పెళ్లి చేసే తాహతు వాళ్లకు లేదు. అందుకే కాస్త ఎర్రగా బుర్రగా ఉన్న నీబోటి వాళ్లకు ఇంట్లో కొంత భాగం అద్దెకిచ్చి కాగల కార్యం కోసం ఎదురు చూస్తూ ఉంటారని చెప్పుకుంటూ ఉంటారు అంతా. నీ జాగ్రత్తలో నువ్వుండు.
మరో విషయం అడగడం మర్చిపోయాను. ఆ తింగరి పిల్లకు అక్క ఉండాలి. ఎప్పుడైనా చూసావా నువ్వు? అసూర్య పస్యలా ఎప్పుడూ ఇంట్లోనే ఉంటుందట. తల చెడి పుట్టింటికి చేరింది కదా మరి. చెల్లెలా అందరి ముందు తిరిగితే కొంపలంటుకుపోవు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చిన్నపిల్లకి ఎంత స్వేచ్ఛనిచ్చారో పెద్ద పిల్లని అంత కట్టుదిట్టాల్లో ఉంచుతారట. గమనించావా? ఆ తింగరి దాన్ని చేసుకున్న వాళ్లకు ఆ అసూర్యపస్య బోనస్ అని కూడా చెప్పుకుంటూ ఉంటారు జనం. నిజానిజాలు నీకీసరికి తెలిసే ఉండాలే అన్నాడతను భార్గవ మొహంలోకి ప్రశ్నార్థకంగా చూసి. భార్గవకు నోట మాట రాలేదు. ఇతరుల గురించి అంత నీచమైన మాటలు వినడమే పెద్ద పాపము అనిపించింది అతనికి. సమీర తల్లిదండ్రులను చూస్తే ఎంతో ఆప్తుల్ని చూసినట్టుగా ఉంటుంది అతనికి. చిన్నప్పటినుంచి తల్లిదండ్రుల దగ్గరే ఉండడం అలవాటైన తను ప్రస్తుతం ఉద్యోగరీత్యా వేరే ఊళ్ళో ఉంటున్నా ఆ భావన కలగలేదంటే అందుకు కారణం వారు చూపించే ఆప్యాయతే. ఇహ సమీర అక్క ప్రియంవద తనకు కనబడడమే అరుదు. కనిపించిన సందర్భాల్లో ఎప్పుడూ నిర్మలంగా నవ్వుతూనే ఉంటుంది తప్ప ఏనాడు దిగులుగా కనబడలేదు ఇంతవరకు. అటువంటి కుటుంబం మీద ఇంత ఘోరమైన నింద వేసేందుకు మనసెలా వస్తుందో లోకానికి అనుకున్నాడు భార్గవ. అతడి మనసంతా దిగులు ఆవహించింది. ఆఫీస్లో అన్యమనస్కంగా గడిపి ఇంటికి చేరుకున్నాడు. బట్టలు మార్చుకుని పడక కుర్చీలో కూర్చుని కిటికీలో నుంచి బయటికి సాగాడు. ఆ కిటికీలో నుంచి పెరట్లో ఉన్న బావి కనిపిస్తుంది. నూతి చప్టా చుట్టూ గుబురుగా ఉన్న పూల మొక్కలు, అరటి చెట్లు, వాటి మధ్య నుంచి కనిపించే నీలి ఆకాశం. ఎంతసేపు చూసినా ఏదో అద్భుతమైన దృశ్యాన్ని చూసినట్టుగా అనిపిస్తుంది అతడికి. అలా ఎంతసేపు గడిచిందో గాని ఉన్నట్టుండి కళ్ళ మీద వెలుతురు పడడంతో ఒక్కసారి కళ్ళు మూసి తెరిచిన అతడికి గదిలో ప్రియంవద కనిపించింది. మీరా అని ఆశ్చర్యపోయాడు భార్గవ ఆమెను తన గదిలో చూసి. సమాధానంగా దరహాసం చిలికించి లైటు వేసుకోకుండా కూర్చున్నారే అని తిరిగి వెళ్లబోయిందామె. అదే మొదటిసారి ఆమె అతడి పోర్షన్లోకి రావడం. గతంలో అతడు ఆమెతో పెరట్లోనో వాళ్ళింట్లోనో మాట్లాడాడు. ప్రతిసారి ఆమె తల్లిదండ్రులో సమీరో ఎవరో దగ్గర ఉండేవారు. ఏకాంతంగా ఆమెతో ఉండడం అదే మొదటిసారి. వెళ్ళిపోకండి అంటూ హడావిడిగా పడక కుర్చీలో నుంచి లేచి ఆమె వైపు నడిచాడు భార్గవ. ఆమె కంగారు పడింది. మీరు రావడం చూశాను. ఎంతసేపటికి ఇంట్లో లైటు వెలగకపోవడంతో లైటు వేద్దామని వచ్చాను అందామె గబగబా. నేను మీ పోర్షన్లోకి వేరే ఉద్దేశంతో వచ్చానని అపార్థం చేసుకోకండి సుమా అన్నట్టుగా ధ్వనించింది ఆమె గొంతు. భలేవారే, రాక రాక వచ్చారు. కాసేపు కూర్చుని వెళ్ళండి. సమీరేది కనబడ్డం లేదు అన్నాడు భార్గవ. మావయ్యకు ఒంట్లో బాగుండలేదని కబురొస్తే అమ్మా నాన్నగారు మా అత్తయ్య గారి ఊరు వెళ్లారు. అమ్మా నాన్న వద్దన్నా వినకుండా బస్సెక్కించి వస్తానని సమీర కూడా వెళ్ళింది అని వస్తాను అందామె. భార్గవ మరో 2 అడుగులు ముందుకు వేసి ప్లీజ్ కూర్చోండి అన్నాడు. ప్రియంవద మొహంలో తొలిసారిగా నవ్వు మాయమయ్యింది. నేనేమైనా చిన్నపిల్లను అనుకున్నారా మీ ఎదురుగా కూర్చుని కబుర్లు చెప్పేందుకు అంది ఆమె చిరుకోపంగా చూస్తూ. భార్గవ ఆమె మాటలకు నొచ్చుకున్నాడు. అబ్బే, నా ఉద్దేశం అది కాదు. మీతో ఎప్పుడు సరిగ్గా మాట్లాడే అవకాశమే రాలేదు నాకు. ఇప్పుడెలాగూ ఇంట్లో ఎవ్వరూ లేరు కదా అని కాసేపు కూర్చోమన్నానంతే అన్నాడు భార్గవ. ప్రియంవద ఇబ్బందిగా చూసింది. కాసేపాగి ఎప్పటినుంచో అడగాలి అనుకుంటున్నాను. నా మీద మీ అభిప్రాయం ఏమిటి? మీకిష్టమైతేనే చెప్పండి అన్నాడు భార్గవ. చివ్వున తలెత్తి చూసిందామె. ఒక మగవాడు పరాయి ఆడదాన్ని ఏ సందర్భంలో ఎటువంటి విషయానికి ఉత్పోద్ఘాతంలా ఆ ప్రశ్నను అడుగుతాడో తెలియని ముగ్ధ కాదామె. పెళ్ళయి భర్తతో 3 ఏళ్లు అన్యోన్యంగా కాపురం చేసి విధివశాన విధవగా మారిన ప్రియంవదకు అతడి ప్రశ్న తనేదో ప్రమాదకర స్థితి అంచున ఉన్న భావనను కలగజేసింది. ఆమె ఏమీ మాట్లాడకపోవడంతో సరే, నా గురించి మంచిగా కాకపోయినా చెడుగా మాత్రం అనుకోవడం లేదని నేననుకుంటున్నాను అన్నాడు భార్గవ మళ్ళీ. హాస్యానికి కూడా అటువంటి మాటలు దయచేసి అనొద్దు. మా చెల్లి, అమ్మ, నాన్న మీ గురించి మంచిగా చెప్తూ ఉంటే నేనెంత పొంగిపోతానో మీకు తెలియదు. అటువంటప్పుడు మీ గురించి చెడ్డవారు కాదు అని అనుకోవడం కంటే ఘోరం మరొకటి ఉండదు. ఏ స్త్రీ అయినా అప్రయత్నంగా అని నాలుగు ఖర్చుకుంది ప్రియంవద. ఏ స్త్రీ అయినా ప్రాంప్టింగ్ అందించాడు భార్గవ. ఇహ నేను చెప్పను అంది ప్రియంవద మొండిగా. సరే, నేనే చెప్తాను. ఏ స్త్రీ అయినా
ఇటువంటి మనిషి నీడలో మనుగడ సాగించడం ఎంత దుర్భరమో అనుకుంటుంది కదూ అన్నాడు భార్గవ. ప్రియంవద రోషంగా అంది. ఏం కాదు, నా నోటితో చెప్పించాలని ఎత్తువేస్తున్నారు. నాకు తెలియదనుకోకండి. నా మనసు ఇంత బాగా తెలిసిన వారు నన్నింకా ఏడిపించడం ఎందుకు అన్నాడు భార్గవ కవ్విస్తూ. ఏమిటి తెలిసేది నా మొహం? మీ గురించి, మీ మనసు గురించి నాకేం తెలియదు. అయినా తెలుసుకోవాల్సిన అవసరం మాత్రం నాకేముంది గనుక అంది ప్రియంవద. అంతేనా? నా మనసులో ఏముందో తెలుసుకుంటే మీకు నిజంగా సంతోషం కలగదా అన్నాడు భార్గవ దీనంగా మొహం పెట్టి. మగాడి పొగడ్తలకు పొంగిపోవడం, దీనమైన చూపులకి కరిగిపోవడం స్త్రీల సహజ గుణాలని ఏ మహానుభావులన్నారో గాని భార్గవ అలా అనగానే ప్రియంవద గొంతులోకి మార్ధవం తోసుకొచ్చింది. ఈ విషయమై మనం ఎప్పుడూ మాట్లాడుకోకపోయినా మీ మనసులో ఏముందో నాకు తెలుసని మీకు తెలుసు. ఇద్దరి మనసుల్లోనూ ఒకే రకమైన భావన కలిగినప్పుడు దాన్ని పైకి వ్యక్తం చేయకపోయినా ఇరువరికి ఆ విషయం తెలుస్తుంది అని మీకు తెలుసు. కనుక దాగుడు మూతలు మానేసి మీ మనసులోని మాట నిర్భయంగా చెప్పండి అంది ప్రియంవద. భార్గవ నిట్టూర్చి అన్నాడు. సమీర పెళ్లి గురించి ఏమైనా ఆలోచించారా? ఆ ప్రస్తావన అతడి నుంచి ఆశించకపోవడంతో ఒక్క క్షణం తెల్లబోయింది ప్రియంవద. అతడు అడగదలుచుకున్న విషయం అది కాదని అనిపించిన తన భావాల్ని మనసులోనే అదిమి పెడుతూ, ఇందులో ఆలోచించేందుకు ఏముంది? వచ్చే ఏడాదితో డిగ్రీ పూర్తవుతుంది దానికి. ఎవరో మంచి కుర్రాన్ని చూసి ముడి పెట్టడమే అంది ప్రియంవద. అదే, ఆ ఎవరనే విషయం నిశ్చయమైందా అని నా ప్రశ్న అన్నాడు భార్గవ. మా ఇంటి విషయాలు మీకు తెలియనివి ఏమున్నాయి? మేమిచ్చే డబ్బు కాసించి ఎవ్వరూ వస్తారని మాకాశలేదు. సమీర అందాన్నో గుణగణాలనో చూసి ఎవరైనా రాజకుమారుడు వెతుక్కుంటూ రాకపోతాడా అని ఆశ, అంతే అని నవ్వి, మీ దృష్టిలో ఎవరైనా ఉంటే చెబ్దురు, మా ఇంటిల్లిపాది మీకు రుణపడి ఉంటాం అంది ప్రియంవద. భార్గవ కళ్ళెగరేసి అన్నాడు. మీ నాన్నగారు ఈ మాట నాకెప్పుడో చెప్పారు. మీరింకేదైనా కొత్త విషయం చెప్తారేమోనని అడిగాను. ఇంట్లో పడుండేదానికి అంతకంటే విషయాలేం తెలుస్తాయి? కాని ఒక్కటి మాత్రం నిజం, మీరు మరోలా అనుకోవద్దు. భార్గవ వంటి కుర్రాడితో సమీరకు పెళ్ళైతే ఎంత బావుంటుందో కదా అని అమ్మా నాన్న చాలాసార్లు అనుకోవడం నాకు తెలుసు అని తలదించుకుంది ప్రియంవద. అంటే మీ అమ్మా నాన్న కళ్లకు నేను రాజకుమారుల్లా కనబడ్డానంటారా అన్నాడు భార్గవ. రాజకుమారుడేం కర్మ, సాక్షాత్తు రాజాది రాజులానే కనిపించి ఉంటారు. సమీరకు మీరంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఇంట్లో మీ గురించి పొగడ్డం తప్ప మరో పని లేదు దానికి. 10 మాటలు మాట్లాడితే అందులో 7-8 మాటలు మీ గురించే అయ్యుంటాయి అంది ప్రియంవద తల ఎత్తకుండానే. మరి మీ అమ్మగారు గాని నాన్నగారు గాని నా దగ్గర ఎన్నడూ అటువంటి ప్రస్తావన తేలేదే అన్నాడు భార్గవ్. మా నాన్నగారు మీతో సమీరకు వరుణ్ణి చూడమని చెప్పారన్నారు కదా. ఓ ఆడపిల్ల తండ్రి తాను అభిమానించే వయసులో ఉన్న ఓ పెళ్లికాని కుర్రాడితో అంతకంటే సూటిగా తన అభిప్రాయాన్ని ఎలా చెప్పగలడు అంది ప్రియంవద. ఆ మాటలన్నప్పుడు అప్రయత్నంగా ఆమె కళ్లల్లో నీళ్లు చిప్పిల్లాయి. లైటు వెలుతురులో కన్నీటి తడికి మిలమిలా మెరుస్తున్న ఆమె కళ్లను చూసి చలించిపోయాడు భార్గవ. సారీ, సో సారీ, మిమ్మల్ని అనవసరంగా ఏడ్పించా. లేదు, ఇందులో మీరు నన్ను బాధించిందేమీ లేదు. నేను చూస్తే తల చెడి పుట్టింటికి చేరాను. సమీరకు పెళ్లి వయసు వచ్చేసింది. మా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. ఏ మాత్రం జరుగుబాటు ఉన్న వాళ్లైనా వయసులో ఉన్న ఆడపిల్లల్ని ఇద్దరిని ఇంట్లో ఉంచుకుని ఓ బ్రహ్మచారికి ఇల్లద్దెకిచ్చే సాహసం చేస్తారా ఈ రోజుల్లో? అంతేకాదు, కూతురికి పెళ్లి చేసే స్తోమత లేకే బ్రహ్మచారులకి ఇల్లు అద్దెకిచ్చి వాళ్లకు వల వేస్తూ ఉంటాడని మా నాన్నగారి గురించి చుట్టుపక్కల వాళ్లు చెప్పుకుంటూ ఉంటారని కూడా మాకు తెలుసు. అయి మీరిచ్చే ఆ అద్దె మా కుటుంబం గడిచేందుకు తప్పనిసరి కాబట్టి మేము ఏనాడు ఇరుగు పొరుగుల మాటల్ని పట్టించుకోలేదు. పట్టించుకుంటే మా కడుపులే కాల్తాయి అనే స్వార్థమే అందుకు కారణం అంది ప్రియంవద. ఆమె మాటలు పూర్తయ్యేసరికి కన్నీళ్లు ఆమె కళ్లల్లో సుళ్ళు తిరిగి కనురెప్పల్ని దాటుకుని చెక్కిళ్ల మీదకు ప్రవహించాయి. పరిస్థితి ఇలా మారిపోయేసరికి భార్గవ కళ్ళు అప్రయత్నంగానే చెమ్మగిల్లాయి. ఒక అడుగు ముందుకు వేసి ఆమె కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేయబోయాడు. ఆమె మొహం పక్కకు తిప్పుకుని మోచేతిని వెనక్కి తిప్పి కన్నీళ్లు తుడుచుకుంటూ, పోనివ్వండి, ఇదంతా ఎందుకు గాని చెప్పండి. మీరు
మా సమీరను చేసుకుంటారా అంది సూటిగా. భార్గవ ఒక్క క్షణం నిరుత్తరుడయ్యాడు. అతడు ఏమీ మాట్లాడకపోవడం గమనించి తిరిగి ప్రియంవదే అంది. మీ సమాధానం ఎలా ఉన్నా మేము చెయ్యగలిగింది ఏమీ లేదు. మేము బాధపడతామని మాత్రం ఒప్పుకోవద్దు. మనస్ఫూర్తిగా మీకిష్టమైతేనే చెప్పండి. భార్గవ సమాధానం చెప్పేందుకు కొంచెం సమయం తీసుకున్నాడు. ప్రియంవద గారు, నేను చెప్పేది సావధానంగా వినండి. ఆవేశపడి కోపం తెచ్చుకోకండి. సమీరని ఎప్పుడు నేను ఆ దృష్టితో చూడలేదు. అదిగో మీకు కోపం వస్తోంది. అటువంటి ఉద్దేశం లేనప్పుడు ఆ పిల్లతో ఎందుకంత చనువుగా ఉండి ఆశలు రేపారు అని అడిగేందుకు అప్పుడే సిద్ధమైపోయారు. ఆగండి, నేను చెప్పేది పూర్తిగా వినండి. సమీర నా కళ్లకు చిన్నపిల్లలానే కనిపిస్తుంది ఇప్పటికీ. సమీరతో గంటల తరబడి మాట్లాడినా, సినిమాకెళ్ళినా, షికారుకెళ్ళినా ఓ అభమూ శుభమూ తెలియని అమాయకురాలితో గడిపినట్టుగానే ఉంటుంది తప్ప కాబోయే జీవిత భాగస్వామితో ప్రవర్తించినట్టుగా ఉండదు. ఆ విషయాన్ని అలా ఉంచితే మీ గురించి ఆలోచించినప్పుడల్లా నాకు సరిగ్గా నిద్ర పట్టేది కాదు. మరోలా అనుకోకండి. మీకు నాకు 1-2 ఏళ్ల కంటే తేడా ఉండకపోవచ్చు. కానీ సమీరకు పెళ్ళయి బయటికి వెళ్ళిపోతే తర్వాత మీ పరిస్థితి ఏమిటి అనే విషయం ఆలోచించినప్పుడల్లా నా మనసు ఎంతో వేదనకు గురయ్యేది. చిన్న వయసులో భర్తను పోగొట్టుకున్న దురదృష్టానికి మీ శేష జీవితమంతా ఇలా ఏ స్పందన లేకుండా గడిచిపోవడమేనా అనే ఆలోచన వచ్చినప్పుడల్లా నాకు చాలా బాధగా అనిపించేది. ఎన్నో నిద్రలేని రాత్రులు అలా ఆలోచించాక ఓ పరిష్కారం స్ఫూరించింది నాకు అని ఆగాడు భార్గవ. ప్రియంవద గుండెలో అతి వేగంగా కొట్టుకున్నాయి. నేను చెప్పే విషయం మీకు నచ్చుతుందో లేదో, మీ తల్లిదండ్రులే ఏ విధంగా భావిస్తారో అని సంకోచంగానే ఉంది ఇప్పటికీ. అయినప్పటికీ నా మనసులోని మాట చెప్తాను. దయచేసి సహృదయంతో ఆలోచించండి. మీ గుణగణాలు నాకు నచ్చాయి అంటే సమీర గుణగణాలు నాకు నచ్చలేదు అనే అభిప్రాయానికి రావద్దని మనవి. సమీర మీకంటే అందమైనదే కాదనను. ఆమె అందం గలగలా పారే సెలయేటి వంటిదైతే మీ అందం నిశ్చలమైన పవిత్ర తటాకంతో పోల్చదగ్గది. ముఖస్థుతి కోసం ఈ మాటలు అనడం లేదు నేను. ఇవన్నీ అలా ఉంచితే మిమ్మల్ని నేను వివాహం చేసుకుంటే సమీరకు మంచి వరుణ్ణి చూసి ఎంపిక చేయడం నా ప్రధాన బాధ్యత అవుతుంది. అది నాకెంతో ఆనందం కలిగించే విషయం. మీ మీద జాలితోనో, విధవ వివాహం చేసుకున్న సంస్కర్తగా కీర్తింపబడాలి అనే కోరికతోనో ఈ నిర్ణయానికి రాలేదు నేను. సమీరకు ఎలా అయినా పెళ్ళవుతుంది. నేను కాకపోతే మరొకరు సాయం చేస్తారు. కాని ఎంతో ప్రయత్నం చేసి అన్నీ కలిసొస్తే గాని మీ జీవితం తిరిగి మామూలుగా అయ్యే అవకాశం లేదు. ఇందులో నా స్వార్థం కూడా లేకపోలేదు. మా అక్కయ్య నాకంటే 15 ఏళ్లు పెద్దది. నాకు ఊహ వచ్చే నాటికే భర్తను పోగొట్టుకుని పుట్టింటికి చేరుకుంది. మా అమ్మా నాన్న ఏ లోటు రాకుండా బాగానే చూసుకున్నా మా అన్నయ్యలకు పెళ్లిళ్ళయ్యాక ఆవిడ పరిస్థితి పని మనిషి స్థాయికి దిగజారింది. మా అమ్మా నాన్న బ్రతికున్నంత వరకు పర్వాలేదు. తర్వాత ఎవరు చూస్తారు మా అక్కను? నాకు కాబోయే భార్య మాత్రం మా వదినల్లా ప్రవర్తించదు అని నమ్మకమేముంది? మా అక్కయ్యని ఎప్పుడు చూసినా అవే ఆలోచనలు నాకు. మీరు నా అర్థంగైతే మా అక్కయ్యను సాదరంగా చూస్తారని నా ఆశ. నేను చాలా స్వార్థపరుడిలా కనిపిస్తున్నానా? మళ్ళీ చెప్తున్నాను, మీ మీద జాలితో ఈ ప్రతిపాదన చెయ్యడం లేదు నేను. మీరు నాకు నచ్చారు. మీరు విధవ అనే విషయం తర్వాతిది. నాది నిస్సందేహంగా స్వార్థమే. కాని ఇతరులకు అది ఆదర్శంగా అనిపించవచ్చు. ఆదర్శం అనేది నా స్వార్థానికి కప్పిన ముసుగు మాత్రమే. సహధర్మచారినితో కలకాలం సలక్షణంగా కాపురంచే ఎటువంటి ముసుగులు అడ్డుండకూడదు. కాబట్టి బాహ్య ప్రపంచానికి కనిపించే ఆదర్శపు ముసుగులోని నా అసలు రూపాన్ని మీ ముందుంచుతున్నాను. స్వార్థానికి ఆదర్శానికి పొత్తు కుదరదు. రెండు వేరు అసంబద్ధమైన విషయాలు. అందుకే మీరు విధవ కాబట్టి మిమ్మల్ని చేసుకోదలుచుకున్నాను అని అనడము, మీరు నాకు నచ్చారు కాబట్టి చేసుకోవాలి అనుకుంటున్నానని అనడము, ఈ రెండు పరస్పర విరుద్ధమైన విషయాలు అని మీకు అనిపించడంలో తప్పేమీ లేదు. నిస్వార్థంగా విధవలను ఉద్ధరించేందుకు ముందుకొచ్చే వారితో పోలిస్తే నేను అల్పుడినే అయినా నా ఈ స్వార్థం వలన సమాజానికి లాభం ఉన్నా లేకపోయినా నష్టం మాత్రం లేదని నా నమ్మకం. కాదంటారా? ఈ లోకంలోని మగవారందరూ విధవల్ని వివాహం చేసుకుందుకు ముందుకు రాక విధవలైన తోబుట్టువులున్న నాలాంటి మగవాళ్ళు కనీసం స్వార్థంతోనైనా ముందుకొస్తే మునుముందు కాలక్రమేణా ఆశించిన ప్రగతి
దానంతటా అదే వస్తుందని నా విశ్వాసం. నా ప్రతిపాదనను తిరస్కరించినా స్వీకరించినా అంతా మీ చేతుల్లోనే ఉంది. మీరు నన్ను చేసుకుందుకు ఒప్పుకోనంత మాత్రాన సమీరను మర్చిపోతానని అనుకోవద్దు. మీ నిర్ణయం ఎలా ఉన్నప్పటికీ సమీరకు మంచి వరుణ్ణి చూసి పెళ్లి జరిపించే బాధ్యతను సంతోషంగా నిర్వర్తిస్తానని మీకు మాట ఇస్తున్నాను. కానీ మీరిలా ఈ స్థితిలోనే ఎల్లకాలము ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా బాధపడతాను. బాధపడడమే కాదు, నేను భార్య లేని వాడిలా ఇలానే ఉండిపోతాను తప్ప నా స్వార్థం కోసం మరో విధవను కట్టుకునే ప్రయత్నం మాత్రం చెయ్యను. ఇది బెదిరింపు కాదని మనవి అన్నాడు భార్గవ. ప్రియంవద చాలాసేపు మాట్లాడలేదు. కాసేపటికి నీళ్లు చిప్పిల్లిన కళ్లతో తలెత్తి ఏదో అనబోతూ ఉండగా సమీర సుడిగాలిలా లోపలికి దూసుకొచ్చి చప్పట్లు చరుస్తూ, శభాష్ బావగారు, మీ ఆదర్శానికి అభినందిస్తున్నాను. నాకంటే మా అక్కయ్యే. మీకు నచ్చినందుకు నాకు చాలా అసూయగా ఉంది కూడా. రేపు సాయంత్రం అమ్మా నాన్న వచ్చాక ఈ వార్త విని ఎంత సంతోషిస్తారో అంటూ చిన్న పిల్లలా గంతులేస్తూ ఓ చేత్తో భార్గవ చేతిని, మరో చేత్తో ప్రియంవద చేతిని పట్టుకుని అక్కయ్య పెళ్లి కూతురు ఆయనే అంటూ గిరగిరా తిరగసాగింది. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.